ప్రియాతి ప్రియమైన పొలిటీషియన్స్ సారీ అందులో మానభంగాలు చేసేటోళ్ళు మర్డర్లు చేసేటోళ్ళు కబ్జాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయినా మీరు మాకు పొలిటీషియన్లే, ఎందుకంటే ఈ యథవులకు పదవులు ఇచ్చేది మేమేగా. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడండి రా అయ్యా. అక్కడ ఏదో టిప్పర్ మీటింగ్ లాగా ఒక బ్యాచ్ ఉంటుంది, జై అనగానే నువ్వు ఒక బూత్ మాట మాట్లాడుతూ ఉంటావు. ఆడు ఎందుకు ఓ అంటాడు తెలుసా? సాయంత్రం నువ్వు బిర్యానీ పెట్టవని. ఇప్పటికే మన ఇండియాలో చాలా అద్భుతమైన పొలిటీషియన్స్ ఉన్నారు, జాతి రత్నాలు అని చెప్పాలి. ఒకడు వందే మాత్రం పాడలేడు, జనగణ మనగన చెప్పలేడు. మీరు మా ఐకాన్లు రా, మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. కానీ బూతులు తప్ప నా డంగడకరడంగా ఈ మధ్యకాలంలో ఏమి నేర్చుకోవట్లా. నాకు రాజ్యాంగం గురించి తెలుసు అని ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే రాజ్యాంగంలో ఉన్నది వీడు వాగింది మ్యాచ్ అవ్వదు. కొంతమంది ఏమీ తెలియని మై డియర్ పొలిటీషియన్స్, వాళ్ళు అక్కడ చప్పట్లు కొడుతున్నారని మీరు ఏది పడితే అది వాగేశారనుకో, ఇప్పటి యూత్ కాదు జెన్జీలు జల్లెడ పట్టేస్తారు నువ్వు మాట్లాడిన మాటకి ఇన్ని బొక్కలు తీసి. నీకు మైక్ దొరకగానే నీ ఫ్లో ఎలా ఉంటుంది అని అంటే, పప్పు తిన్న మరుసటి రోజు వెనక నుంచి గాలి వెళ్తా ఉంటుంది చూడు, వితౌట్ అవర్ పర్మిషన్. అలా నీ పర్మిషన్ లేకుండానే యథో మాటలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నీ మీద అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుందన్నమాట. చిచ్చి ఎలాంటి యథవనా నేను ఎన్నుకున్నది అని అనడమే కాకుండా, ఎంతకుముందు నువ్వు మాట్లాడిన ఆ మాటను తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి అతికించి అని డంగడగడానికి చేస్తున్నారు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే, నువ్వు కనుక ఏదో పీకెత్తావని చెప్పేసి పచ్చిబూతులు మాట్లాడితే నీకు రావాల్సిన ఓట్లు కూడా రావు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఐ లవ్ పొలిటీషియన్స్ రా, ఐ లవ్ పొలిటీషియన్స్. మీరు మా పాలకులు, మమ్మల్ని పీక్కు తినే పాలకులు, అందుకే మీరంటే మాకు ఇష్టం.